आई शिव की जयंती फिर से आई है, दिल में खुशी की बजे शहनाई है। शिव अवतरण का ये दिन है, माँ बाप का जन्मदिन है। आओ झूमे गाए हम, शुभ घड़ी आई। शिव की जयंती की देते हैं हम दिल से बधाई। बाबा संग हम बच्चों की दिव्य जन्म की बधाई। शिव और शालिग्राम हम दोनों का दिन है खास। अलौकिक जन्मदिन का प्यारा है एहसास। अपने माथे पर चमके भाग्य का सितारा। रूहानी गुलाब जैसा खिला अपना ये चेहरा। सागर से गहरी अंबर से ऊंची खुशियाँ पाई, ऊंची खुशियाँ पाई। शिव की जयंती की देते हैं दिल से सबको बधाई। बाबा और हम बच्चों की दिव्य जन्म की बधाई। संकल्प शक्ति कभी व्यर्थ नहीं गवाए। विश्व कल्याण के प्रति इसको लगाए। मन बुद्धि से प्रकाश की किरणें फैलाएंगे। सच्चाई सफाई से आगे बढ़ जाएंगे। एक बाबा और मैं, दिल में ना दो जा कोई, दिल में ना दो जा कोई। शिव की जयंती की देते हैं दिल से सबको बधाई। बाबा और हम बच्चों की दिव्य जन्म की बधाई। श्रेष्ठ स्मृति का तिलक लगा है, पवित्रता का व्रत है लिया। ब्रह्मचारी ब्रह्मचारी जीवन को अपना लिया। संकल्प और बोल कर्म में पवित्रता समाई हो। कर्मयोगी जीवन की अनुभूति भी सदा ही हो। दूसरे को ना देखे, याद रहे अपना स्वमान। ब्रह्मा बाबा के समान बनना है हमें महान। ब्रह्मा बाबा के समान बनना है हमें महान। आई शिव की जयंती फिर से आई है, दिल में खुशी की बजे शहनाई है। शिव अवतरण का ये दिन है, माँ बाप का जन्मदिन है। आओ झूमे गाए हम, शुभ घड़ी आई। शिव की जयंती की देते हैं हम दिल से बधाई। बाबा संग हम बच्चों की दिव्य जन्म की बधाई। ఓం శాంతి. ఈరోజు 10వ తేదీ ఆదివారం. మరి బాగా రివైజ్ అవ్యక్తవాణిలో చెప్తారు. దే రివైజ్ డేట్ 13/2/99 వాణి. ఇది స్పెషల్గా శివ జయంతి వాణి. శివ అవతరణ్ మరి ఎకానమీకి అవతారం చెప్తారు బాబా. అంటే శివ అవతరణ సమయంలో మనం ఎకానమీది అవతారం కావాలి. बाबा वाणिल చెప్తారు. आज त्रिमूर्ति शिव बाप अपने अति
प्यारे प्यारे मीठे मीठे सालिग्राम बच्चों से मिलने आए हैं। आज के दिन शिव और सालिग्राम का विशेष दिवस है, तो बाप को बच्चों से मिलकर खुशी हो रही है कि बच्चों का बर्थडे बाप मनाने आए हैं। और बच्चे कहते हैं हम बाप का बर्थडे मनाने आए हैं। बाप को भी खुशी है, बच्चों को भी खुशी है। क्यों అంటే ఈరోజు త్రిమూర్తి శివబాబా తన అతి ప్రియమైన అతి మధురమైన సాలిగ్రామ్ బిడ్డల్ని మిలన్ చేసానికి వచ్చినారు. ఈరోజు ముఖ్యంగా శివ్ మరి సాలిగ్రామ్ విశేష దిన. సో బిడ్డలు తండ్రి బిడ్డలతో మిలన్ చేసి చాలా సంతోషం అవుతుంది బాబాకు. ఎందుకంటే బిడ్డలు బర్త్డే చేసానికి తండ్రి వచ్చినారు అని చెప్తారు. బిడ్డలు కూడా చాలా సంతోషం, తండ్రి బర్త్డే చేసానికి వచ్చినారు. తండ్రి కూడా ఖుషి అంటే బిడ్డలకు కూడా చాలా సంతోషం. ఎందుకంటే ఈ బర్త్డే మొత్తం కల్పంలో చాలా స్పెషల్, న్యారా ప్యారాగా ఉంది. మొత్తం కల్పంలోనే ఇట్లా బర్త్డే ఎవరిది ఆచరణ చేయరు. తండ్రి మరి బిడ్డలు, ఇంతమంది బిడ్డలు తండ్రితో చేరి ఒకే సమయంలో ఒకే రోజు బర్త్డే సెలబ్రేట్ చేస్తారు. మరి ఇది ఏ సమయంలో ఏ యుగంలో కూడా ఇట్లా జరగదు. మొదట్లో బాప్ దాదా బిడ్డలకు పదం గుణ శుభాకాంక్ష ఇస్తున్నారు. బిడ్డలకు ముబారక్ అంటే శుభాకాంక్ష. అమృత వేళ నుంచి చాలా ప్రీతిగా మనస్ఫూర్తిగా శుభాకాంక్ష ఇస్తున్నారు బాప్ దాదా దగ్గర కూడా బిడ్డలది శుభాకాంక్ష పోయి చేరింది. ఎంత ప్రీతిగా ఆ రోజు లేచిన వెంటనే బాబా గుడ్ మార్నింగ్ చెప్పేసి హ్యాపీ బర్త్డే అని చెప్తారు ప్రీతిగా. అది బాబాకి పోయి చేరింది. సో బాప్ దాదా ఇంత అందరూ బిడ్డలు సాలిగ్రామ్ని చూసి ఇదే సంతోషాన్ని పాట పాడుతూ ఉంటారు. వాహ్ నా సికిలదే బచ్చే వా అట్లా అని, వా లాడ్లే బచ్చే వా అట్లా అని పాట పాడతారు. వా అలౌకిక బర్త్డే మనానే వాలే వాహ్. ఎంత మంచి పాట చూడండి, అన్నిట్లా వాహవా. తో బాప్ దాదా ప్రతి ఒక్క బిడ్డకు వాహ్ వా అని పాట పాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఇంత మొత్తం సృష్టిలో ఇంతమంది ఉంటే కూడా ఇంత తక్కువ మంది బిడ్డలు ఇంత పదమాపదం భాగ్యశాలి బిడ్డలు అయినారు. బాబా బిడ్డల ముందు వేరే ఏముంది? మొదట్లో కూడా మనమే భాగ్యశాలిగా ఉంటాం, ఇప్పుడు కూడా మనమే భాగ్యశాలి అవుతాం. అమర్ భాగ్యవాన్ అర్ధకల్పం కోసం బాబా చెప్తారు. అర్ధకల్పాని కోసం సదా ఉంటుంది ఈ భాగ్యవాన్ బిడ్డలు. మన एक जन्म का वरदान नहीं, अनेक अमर वरदान बन गए हैं. ఒక జన్మాని వరదానం కాదు, అనేక జన్మాని अमर वरदान मिली. तो ऐसे बच्चों को अपना स्वमान कितनी स्मृति में रहता है. ఇట్లా బిడ్డలకు తన స్వమానం ఎంత స్మృతిలా ఉంది. इस अलौकिक बर्थडे का व अलौकिक जन्म का अखुट वर्षा बाप जन्मते ही बच्चों को देते हैं. ఇట్లా అలౌకిక బర్త్డే కోసం అలౌకిక జన్మ అఖుట్ అంటే లెక్కలేని అంత ఆస్తి తండ్రి బిడ్డలకు జన్మం తీసుకునే వెంటనే ఇచ్చేస్తున్నారు. జన్మం తీసుకునే వెంటనే మనకు ఎంత ఆస్తి దొరికింది తండ్రి దగ్గర ఉండి. జనంతే ही स्मृति का श्रेष्ठ तिलक हर बच्चे को बाप ने दे दिया है. జన్మం తీసుకుని వెంటనే ఇంత శ్రేష్టమైన తిలకం, స్మృతి తిలకం
తండ్రి బిడ్డలకు ఇచ్చేశారు. तिलक लगा हुआ है ना, ब्राह्मण जीवन है तो तिलक भी अविनाशी है. తిలకం పెట్టుకున్నారు కదా సదా. ఈ బ్రాహ్మణ జీవనం అంటే సదాకాలం అవినాశిగా తిలకదారి అయినారు. తిలకం సదా. ब्राह्मणों की मस्तक में तिलक ये श्रेष्ठ भाग्य की निशानी है. బ్రాహ్మణకు మస్తకంలో తిలకం ఈ శ్రేష్ఠ భాగ్యాన్ని నిశాని అంటే స్మృతి తిలకం. మనకు సదా स्मृति ఉంటేనే భాగ్యం, శ్రేష్ఠ భాగ్యాన్ని निशानी. तो आप सभी और औरों चारों ओर के बच्चे दूर बैठे भी बहुत उमंग उत्साह से ये न्यारा और प्यारा बर्थडे मना रहे हैं. బాగా చెప్తారు. మధుబన్లో వచ్చిన వాళ్ళు బిడ్డలు సరి నలువైపులా ఉండే ఇంకా వేరే వేరే బిడ్డలు అందరూ కూడా బాబా బిడ్డలు చాలా ఉమంగ్ ఉత్సాహంతో ఈ న్యారా ప్యారా బర్త్డేను ఆచరణ చేస్తున్నారా ఆచరణ. तो చాలా సంతోషంగా చేస్తున్నారా. सभी खुश हो रहे हैं कि बाप हमारा बर्थडे मना रहे हैं और हम बाप का मना रहे हैं. అందరికీ చాలా సంతోషం. తండ్రి మన బర్త్డే చేస్తున్నారు, మరి మనం తండ్రి బర్త్డే చేస్తున్నాం. ఎంతో సంతోషం. సో खुशी को माफ कर सकते हैं. ఖుషీని లెక్క పెట్టచ్చా? ఎంత సంతోషం ఉంది. ఏదైనా మెజర్మెంట్ ఉందా? లేదు. तो इस दुनिया में इस अलौकिक खुशी का कोई माफ करने का साधन निकला ही नहीं. బాగుతారు. ఈ ప్రపంచంలో ఈ అలౌకిక సంతోషాన్ని మెజర్ చేసే ఏ సాధన ఇప్పటి వరకు రాలేదు. ఏ టేపు లేదు. ఇంచ్ టేప్ ఉందా? ఏం టేప్ ఉంది? अगर आपको कहे कि सागर जितना खुशी है तो क्या कहेंगे कि सागर तो कुछ भी नहीं. अच्छा, आकाश जितना है तो आकाश से भी ऊंची आपका घर है. तो आपका सूक्ष्म वतन है, इसलिए कोई माप तोल निकला नहीं है, न निकल सकता है. బాబా అడుగుతారు. సో ఒకవేళ మీరు అడిగితే సముద్రం ఎంతో సంతోషం ఉందా? బాబా చెప్తారు, ఆ సముద్రం ఎంత ఉంది, మన సంతోషం ఇంకా ఎక్కువ ఉంది. సరే, ఆకాశం అంత ఉందా అంటే దానికంటే పైన మన ఇల్లు, మన సూక్ష్మవతం. అందువల్ల దానంతా లెక్క పెట్టే మాటనే లేదు. ఏ సాధన ఇంకా రానే లేదు దానంతా మెజర్ చేసాని కోసం. तो इतनी खुशी है तो एक हाथ की ताली बजाओ. ఎంతో సంతోషం. ఒక చేతితో క్లాప్ చేయండి అందరూ. तो इसमें तो सभी के हाथ उठाए. मुबारक हो అందరికీ. ముబారక్ అంటే శుభాకాంక్ష. అవి दूसरा प्रश्न. ఎంతో సంతోషం ఉండేది ఒక ప్రశ్న. ఇంకొక ప్రశ్న బాబా అడుగుతారు. बाप दादा हर बच्चे को सदा खिला हुआ रूहानी गुलाब देखने चाहते हैं. आधा खिला हुआ नहीं, सदा और फूल. खिला हुआ फूल कितना प्यारा लगता है, देखने में ही मज़ा आता है. और थोड़ा भी मुरझा जाता है तो क्या करते? किनारा रख देते. बाप दादा किनारा नहीं करते, लेकिन वो स्वयं ही किनारा हो जाते हैं. ఇంకొక ప్రశ్న బాబా అడుగుతారు. మీరు సదా విరుచుకుని ఉండే గులాబ్ పూలు అయినారా? సహం బ్లాసమ్ లేదు, ఫుల్ బ్లాసమ్. మరి సదా మరి ఫుల్గా ఉండే పూలు, విరుచుకుని ఉండే పూలు. ఇట్లా అది ఎంత ప్రియంగా ఉంటుంది. పూలు ఎప్పుడు ఫుల్గా బ్లౌజమ్ అవుతుందో చూసానికి చాలా బాగుంటుంది. చూసానికి కొంచెం ఏదైనా వాడిపోయింది అని అనుకోండి, ఏం చేస్తారు మనుషులు? వాడిపోయిన పూలని కొంచెం సైడ్ పెట్టేస్తారు.
ఇక్కడ మరి బాబా ఏం మన ఒక సైడ్ పెట్టరు వాడిపోయి ఉంటే కూడా. అయితే ఎవరు వాడిపోయినారో వాళ్ళే దూరంగా వెళ్ళిపోతారు, బాబా దగ్గర ఉండి దూరం అయిపోతారు. आज तो मनाने का दिन है ना, मुरली तो सदा सुनते ही हो. आज तो खूब खुशी में मन से नाचो और गाओ. బాబు చెప్తారు ఈరోజు బర్త్డే ఆచరణ చేసే రోజు మురళి ఏమో ఎప్పుడు వింటూనే ఉంటారు. ఈరోజు చాలా సంతోషంగా మనసుతో డాన్స్ చేయండి, పాట పాడండి. మనసులో డాన్స్, కాలుతో కాదు, మనసులో డాన్స్ చాలా సంతోషంగా. पाँव से नाचना शुरू करेंगे तो रमज़ान हो जाएगा. కాలుతో అందరం చేరి డాన్స్ చేస్తే చాలా గలట్ అయిపోతుంది. लेकिन बाप दादा देख रहे हैं कि बच्चे नाच भी रहे हैं और मीठे मीठे बाप की महिमा और अपनी अलौकिक महिमा के गीत भी गा रहे. బాప్ దాదా చూస్తున్నారు, బిడ్డలు మనసులో ఎంతో సంతోషంగా డాన్సును చేస్తున్నారు. మరి తండ్రిది మహిమది పాటను పాడతారు, దాని వెంట చేరి తనది కూడా अलौकिक महिमा पाठ पाड़ू उन्नारू. अलौकिक जीवनानी महिमा. तो बाप दादा को आपके मन का आवाज़ पहुंच रहा है. मन मनसुलो पाठ पाड़ेदी बाबा दग्गर पोई चेरुतुंदी. सब देशों से आवाज़ आ रहा है. अन्नी देशालु उंडी మనసులోనే పాట పాడే బాబాకు వినిపిస్తుంది. ఆ శబ్దం బాబా దాన్ని వింటున్నారు. మరి తండ్రి ఏం పాట పాడతారో అది వాళ్ళకి కూడా వినిపిస్తుందా లేదా? బాప్ కా భీ ఉన్కా ఆవాజ్ సున్ రహా. బాబా పాడేది మనకు వినిపిస్తుంది, మన పాట కూడా బాబాకు వినిపిస్తుంది. బాప్ भी कहते हैं कि विश्व के बहुत स्नेही बच्चे खूब नाचो, खूब गाओ और क्या काम है. బాబాను చెప్తారు, ఈ విశ్వాన్ని స్నేహి బిడ్డలు, చాలా స్నేహి బిడ్డలు, చాలా డాన్స్ చేయండి, చాలా పాట పాడండి, వేరే పనే ఏముంది. और काम ही क्या है, ब्राह्मणों का काम क्या है, योग लगाते भी क्या मेहनत है क्या. బాబా చెప్తారు, బ్రాహ్మణకు వేరే ఏం పని, యోగం చేస్తే కూడా ఎంత ఈజీ, కష్టం ఏమైనా ఉందా. योग का अर्थ ही है आत्मा और परमात्मा का मिलन. యోగం అంటేనే ఆత్మ మరి పరమాత్మది మిలన్. సో మిలన్ చేసేదే మన పని. तो मिलन से क्या होता है, खुशी में नाचते हैं. तो मिलन तो ఏమవుతుంది, సంతోషంతో డాన్స్ చేస్తారు. बाप की महिमा के मीठे मीठे गीत दिल ऑटोमेटिक गाती है. బాబా మహిమ అది చాలా మధురమైన పాట, మనసులో ఆటోమేటిక్లీ పాట వస్తూనే ఉంది. ब्राह्मणों का काम ही ये है, गाते रहो और नाचते रहो. ये मुश्किल है. బ్రాహ్మణది పని ఏం పని, పాట పాడుతూ ఉండేది, డాన్స్ చేస్తూ ఉండేది. ఏమైనా కష్టమా? నాచునా గానా ముష్కిల్ హై. ఈ కష్టమా ఏమి, డాన్స్ చేసేది పాట పాడేది లేదు కదా. तो जिसको मुश्किल लगता है वो हाथ उठा. బాబా చెప్తారు, ఎవరికి కష్టంగా ఉందో చేయొద్దండి. आजकल तो नाचने गाने की सीज़न है, तो आपको भी क्या करना है, नाचो गाओ. సహజేనా అంటే ఇప్పుడంతా పాట పాడేది, డాన్స్ చేసేది సీజన్. మీరు కూడా ఏం పని చేస్తారు, ఇదే సదా డాన్స్ చేస్తూ ఉండండి, పాట పాడుతూ ఉండండి. ఈజీ కదా, ఈజీ లేదా? అట్లీస్ట్ తల ఊపండి, ఈజీ, కష్టం ఏమి లేదు కదా. जानबूझकर सहज से हटकर मुश्किल में चले जाते हो. కావాలనే కొందరు ఈజీగా ఉండే దాని నుంచి కష్టంగా చేసుకుంటారు.
मुश्किल है ही नहीं, बहुत सहज है, क्योंकि बाप जानते हैं कि आधा कल्प मुश्किल की जीवन व्यतीत की है, इसलिए इस समय सहज है. వాస్తవంగా కష్టం ఏమీ లేదు, చాలా ఈజీ. తండ్రికి తెలుసు అర్ధకల్పం మీరు ఎంత కష్టమైన జీవనంలో ఉంటుంది, ఇప్పుడు ఈ సమయంలో ఎంత ఈజీగా ఉండేది జీవనం. ముష్కిల్ వాలా క్యా కోయి హై ముష్కిల్ వాలా? బాబా అడుగుతారు, ఎవరికైనా కష్టంగా ఉందా? ఎవరు ఉన్నారు అట్లా చేయతండి, కష్టంగా అనిపించుకున్నారు. అప్పుడప్పుడు కష్టంగా ఉందా? जैसे कोई चलते चलते रास्ता भूल कर और रास्ता में चले जाए तो मुश्किल लगेगा ना. ఏ విధంగా నడుస్తూ నడుస్తూ కొందరు దారి మర్చిపోయి వేరే దారిలో వెళ్ళిపోతారు, అప్పుడు కష్టంగా ఉంటుందా లేదా? వేరే దారిలో పోతేనే కష్టం. జ్ఞాన్ కా మార్గ ముష్కిల్ హై నహీ హై. వాస్తవంగా జ్ఞాన మార్గం కష్టమే లేదు. బ్రాహ్మణ జీవనం కష్టమే లేదు. వాస్తవంగా బ్రాహ్మణుకు బదులుగా క్షత్రియ అయిపోతే అప్పుడు క్షత్రియది పని ఏమి? యుద్ధం చేసేది. అందువల్ల కష్టంగా అనిపిస్తుంది. యుద్ధం చేసేది చాలా కష్టం. అయితే చాలా సంతోషంగా ఉండే వాస్తవంగా చాలా ఈజీగా ఉంటుంది. డబుల్ ఫారినర్స్ నా బాబా అడుగుతారు, ఇట్లా చాలా ఈజీగా ఎంజాయ్ చేస్తారా? మౌజ్ మనాని వాళ్ళే హోనా? ఇప్పుడు ఫారినర్స్ ఒక చేయి ఎత్తండి చెప్తారు, చాలా సంతోషం కదా. అక్కడ పోయి మరి కన్ఫ్యూజ్ కావద్దు అని చెప్తారు. ఇక్కడేమో బాబా ముందు బాగానే ఉన్నారు, అక్కడ పోయి ఏ విషయంలో కన్ఫ్యూజ్ కావద్దు అని చెప్తారు. మరి చూడండి, आज के शिव जयंती का महत्व 2 बातों का है. ఈరోజు శివ జయంతిది వాల్యూ మహత్వం 2 మాటలది. ఒకటి, एक इस दिवस पर व्रत रखते हैं. डबल फॉरिनर्स को तो मनाना ही नहीं पड़ा, माँ भारत में ही मनाते. तो इस दिवस का महत्व व्रत रखना, दूसरा है जागरण करना. సో ఈ రోజుది మహత్వం ఏమంటే ఒకటి వ్రతం, ఇంకొకటి జాగరణ చేసేది, మేల్కొని ఉండేది. तो आप सब ने व्रत भी ले लिया है ना? पक्का व्रत लिया या कभी कच्चा कभी पक्का? कच्ची चीज अच्छी लगती है नहीं, पका हुआ सब अच्छा लगता है ना. అంటే వ్రతం బాగా ధారణ చేసుకున్నారా? పక్కా వ్రతం, కచ్చాగా లేదు, పక్కాదే కదా బాగుంటుంది. సో व्रत क्या लिया है? ఏం తీసుకున్నారు వ్రతం? बाप दादा ने सबसे पहला व्रत कौन सा दिया? जब स्मृति का तिलक लगा तो पहला व्रत कौन सा लिया है? ఎప్పుడు స్మృతి తిలకం బాబా పెట్టినారో అప్పుడు మొదటి వ్రతం మనం ఏం తీసుకుంటుంది? స్మృతిలో ఉందా? సంపూర్ణ పవిత్ర భవ. ఇదే వ్రత, సంపూర్ణ पवित्र भव. ये व्रतम धारण చేసుకున్నారా? बाप ने कहा और बच्चों ने धारण किया. తండ్రి చెప్పినారు, మరి బిడ్డలు ధారణ చేసుకునేసారు. పవిత్రత. तो पवित्रता का व्रत सिर्फ ब्रह्मचारी का व्रत नहीं, लेकिन ब्रह्मा समान हर संकल्प बोल और कर्म में पवित्रता, इसको कहा जाता है ब्रह्मचारी और ब्रह्मचारी. అంటే బ్రహ్మచారి ఉండేది మాత్రమే వ్రతం కాదు, అయితే బ్రహ్మ బాబా సమానంగా సంకల్పం, మాట మరి కర్మలో పవిత్రత, దీన్నే చెప్తారు బ్రహ్మచారి మరి బ్రహ్మచారి కూడా. हर बोल में पवित्रता का वाइब्रेशन समाया हुआ हो. ప్రతి మాటలో పవిత్రతాది వైబ్రేషన్ ఉండాలి. हर संकल्प में पवित्रता का महत्व हो. ప్రతి సంకల్పలో పవిత్రతాది మహత్వం ఉండాలి. हर कर्म में कर्म और योग अर्थात कर्मयोगी का अनुभव हो, इसको कहा जाता है ब्रह्मचारी. ప్రతి కర్మలో కర్మ మరియు యోగం 2 చేరి ఉండాలి.
అంటే కర్మయోగి. దీన్నే చెప్పేది బ్రహ్మచారి అట్లా అని. ब्रह्मा बाप को देखा, हर बोल महावाक्य, साधारण वाक्य नहीं, क्योंकि आपका जन्म ही साधारण नहीं, अलौकिक है. బ్రహ్మ బాబాని చూసినారు కదా, ప్రతి ఒక్క శబ్దం కూడా మహావాక్యం, సాధారణ వాక్యాలే లేదు. మన జన్మం కూడా సాధారణ కాదు, అలౌకిక కదా. అందువల్ల అలౌకికత అది అర్థమే ఏమంటే పవిత్రత. ప్రతి శబ్దంలో పవిత్రత, మహావాక్యాలు. రోజు రాత్రి మనం మన టీచర్ అయ్యేసి చెక్ చేసుకోవాలి. మనమే మన టీచర్ అయ్యి చెక్ చేసుకోవాలి. మనం ఎన్ని పర్సంటేజ్లో మనం ఈ మార్క్స్ తీసుకునేది సాధ్యం. ఈ మనస వాచ కర్మణ మూడిట్లా. సో వాస్తవంగా 100% రావలేదు. అయితే ప్రతిరోజు మనల్ని చూసుకోవాలి, వేరే వాళ్ళని చూడకూడదు. మనల్ని మనం చూసుకోవాలి. बाप दादा ने देखा है कि अपने बजाय दूसरों को देखने लग जाते, ये सहज होता है. బాబా చూసినారు బిడ్డలు ఏం చేస్తారంటే స్వయంను చూసుకునే దానికి బదులుగా వేరే వాళ్ళని చూస్తూ ఉంటారు. ఇది ఈజీ కదా వేరే వాళ్ళని చూసేది. तो अपने को देखो कि आज के दिन संकल्प बोल और कर्म में कितना परसेंटेज रहे. మనం చూసుకోవాలి. మన సంకల్పంలో, మాటలో, కర్మలో ఎన్ని పర్సంటేజ్ పవిత్రత ఫుల్ ఉంది. आप लोगों ने इस वर्ष चारों ओर क्या संदेश दिया? परिवर्तन सभी फंक्शन में सुनाया, जहाँ तहाँ भाषण किया. तो परिवर्तन का टॉपिक पर बहुत अच्छे भाषण किए. तो इस वर्ष चारों ओर सेवा में औरों को भी परिवर्तन का लक्ष्य बहुत अच्छे धूमधाम से दिया. लक्ष्य अच्छा धूमधाम से दिया. बाप दादा खुश है. तो आप अपने लिए भी चेक करो कि हर रोज़ हर दिन क्या परसेंटेज में परिवर्तन है. బాగా చెప్తారు. ఈ సంవత్సరం అందరికీ ఏం సందేశం ఇచ్చినారు? పరివర్తన్. ఎక్కడంతా ఫంక్షన్ చేసినారో అక్కడంతా ఈ టాపిక్లోనే చాలా బాగా భాషణ చేసినారు. పరివర్తన్. వేరే వాళ్ళని వేరే వాళ్ళకి కూడా పరివర్తన చేసుకునే లక్ష్యం చాలా బాగా గ్రాండ్గా ఇచ్చినారు. బాప్ దాదాకు సంతోషం. సో మనం ఇప్పుడు మన కోసం చెక్ చేసుకోవాలి ప్రతిరోజు ఎన్ని పర్సంటేజ్లో మనం పరివర్తన అయింది. పరివర్తన అంటే చడ్తీ కళాది కావాలి, గిర్తీ కళలో పరివర్తన కాదు. ఇక్కడి నుంచి పైన పోయే పరివర్తన ఉండాలి, కింద పడేది కాదు. तो बाप दादा भी हर बच्चे का चार्ट देखता है. बाप दादा కూడా ప్రతి ఒక్కరిది చార్ట్ చూస్తారు. आप सोचेंगे सभी बच्चों का देखते हैं या कोई विशेष का देखता है? బాబా చెప్తారు, నేను రోజు అందరిది చార్ట్ చూస్తాను. బిడ్డలు అనుకుంటారు మాది కూడా చూస్తారా, లేదు ఎవరైనా విశేషంగా ఉండే బిడ్డలది చూస్తారా అట్లా అని. बाप दादा सभी बच्चों का चार्ट कभी कभी देखते, रोज़ नहीं देखते, लेकिन कभी कभी देखते. तो चाहे लास्ट है चाहे फर्स्ट है, सभी हंस रहे हैं. तो बाप दादा ही सुना देवे की क्या चार्ट है. అంటే బాబా చెప్తారు, నేను అందరిది చూస్తాను. రోజు చూడలేదంటే నేను అప్పుడప్పుడు చూస్తే కూడా లాస్ట్గా ఉండే వాళ్ళని చూస్తాను, ఫస్ట్ వచ్చిన వాళ్ళని చూస్తాను. బిడ్డలేమో నవ్వుతారు. బాబాని చెప్పారు నా చార్ట్, మన చార్ట్ ఎవరు చెప్పారు? బాబానా. బాబా చెప్తారు, ఈరోజు మీరు బర్త్డే చేసానికి వచ్చినారు కదా, तो आज का दिन मनाने का है ना, इसलिए नहीं सुनाते. మన చార్ట్ ఈరోజు బాబా చెప్పరు, ఎందుకంటే మన సంతోషంగా బర్త్డే చేసానికి వచ్చినాం.
लेकिन आगे के लिए इशारा दे रहे हैं कि आज के दिन का जो महत्व व्रत लेना है, अर्थात दृढ़ संकल्प लेना, व्रत को कभी सच्चे भक्त छोड़ते नहीं हैं. అయితేను బాబా మన ఇంకా ముందు కోసం ఇషారా ఇస్తారు. ఈ రోజుది ఏ మహత్వం ఉంది, వ్రత ధారణ చేసిన మహత్వం. ఆ వ్రతం అంటే దృఢ సంకల్పం తీసుకోవాలి, చాలా స్ట్రాంగ్గా సంకల్పం చేయాలి, సంపూర్ణ పవిత్రత. వాస్తవంగా సత్యమైన భక్తి ఎవరు ఉంటారు, వాళ్ళు వ్రత భంగం చేయరు. तो बाप दादा बच्चों को फिर से आगे के लिए इशारा दे रहे हैं कि अभी भी पहला फाउंडेशन संकल्प शक्ति कभी कभी वेस्ट ज़्यादा और नेगेटिव वेस्ट से थोड़ा कम है. బాబా చెప్తారు ఈరోజు మరి ఇషారా ఇస్తారు బాబా, ఇంకా ముందు ఎట్లా ఉండాలి. అయితే చూస్తారు బాబా, ఇప్పుడు కూడా చాలామంది బిడ్డలు ఉన్నారు, వాళ్ళ ఫౌండేషన్ సంకల్ప శక్తి అప్పుడప్పుడు వేస్ట్ ఎక్కువ ఉంది, నెగిటివ్ కూడా ఉంది, కానీ అది కొంచెం తక్కువ, వేస్ట్ చాలా ఎక్కువ ఉంది. तो इस संकल्प शक्ति का उपयोग जितना स्व प्रति और विश्व के प्रति करना उतना और बढ़ाओ, क्योंकि संकल्प के आधार पर बोल और कर्म होता है. तो संकल्प शक्ति का परिवर्तन करो. బాబా చెప్తారు ఇప్పుడు ఈ సంకల్ప శక్తిని ఇంకా ఎక్కువగా ప్రయోగం చేయండి, స్వయం కోసం సరే, విశ్వ పరివర్తన కోసం సరే ఎక్కువ చేసుకోవాలి సంకల్ప శక్తి. ఎందుకంటే సంకల్పమే ఆధారం మాటకు కర్మాని. అందువల్ల సంకల్ప శక్తిని పరివర్తన చేసుకోండి, వేస్ట్గా పోకూడదు, నెగిటివ్లా పోకూడదు. సో ఏది వేస్ట్గా పోతుంది, నెగిటివ్ పోతుందో దాన్ని పరివర్తన చేసి విశ్వ కళ్యాణార్థ కార్యంలో దాన్ని యూజ్ చేయండి, సంకల్ప శక్తిని విశ్వ కళ్యాణాని కోసం. तो बाप दादा संकल्पानी खजाना సర్వశ్రేష్ఠ ఖజానా అని చెప్తారు. సంకల్పాని ఖజానాని అన్నిటికంటే శ్రేష్టమైన ఖజానా, దాని వ్యర్థంగా పోగొట్టుకోకూడదు. అందుకోసమే సంకల్ప ఖజానా ఏముందో దాంట్లో ఎకానమీది అవతారం కావాలి. ఎకానమీ అంటే పొదుపు చేసుకోవాలి. आज के दिन को अवतरण का दिन कहा जाता है. तो बाप दादा की सभी बच्चों प्रति यही शुभ आशा है कि आज के दिन शिव अवतरण के साथ आप सभी इकोनॉमी के अवतार बनो. ఈరోజు శివ అవతరణ దివస్ అని చెప్తారు. అందువల్ల బాప్ దాదా చెప్తారు ఈ శుభ ఆశ బాబా ఉంది. ఏం శుభ ఆశ అంటే ఈరోజు శివ అవతరణ రోజు, దాని వెంట చేరి మీరు కూడా ఎకానమీది అవతారం కావాలి, పొదుపు చేసే అవతారం, సంకల్ప శక్తిని పొదుపు చేయాలి. संकल्प में इकोनॉमी की अर्थात वेस्ट से बचाना तो और सभी खजाने ऑटोमेटिकली बच जाएंगे. సంకల్పాన్ని ఖజానా ఏముందో దాని ఎకానమీ చేసేదంటే, వేస్ట్ నుంచి దాన్ని సేవ్ చేసేదంటే మిగతా అన్ని ఖజానాలకు కూడా సేవ్ అయిపోతుంది, వేస్ట్గా పోదు. तो 99 में क्या होगा, 99 चालू हो गया అంటే అప్పుడు 99 ఇయర్స్ 1999 स्टार्ट आई. पहले सोच रहे थे 99 में क्या होगा, कुछ हुआ क्या, फरवरी तो आ गई. అంటే 99లో ఏమవుతుంది అని అందరూ ఆలోచన చేస్తూ ఉంటారు. అయితే ఫిబ్రవరి వరకు వచ్చి చేరింది 1999. अगर होगा तो भी आपको क्या है, ఒకవేళ బయట ఏం జరిగినా ఏమి మనగేం లేదు. आपको कोई नुकसान है, भय है, क्या होगा, इसका भय होता है.
आपके लिए अच्छा ही होगा. బావ చెప్తారు, మీకోసం ఏమీ నష్టం ఉందా, ఏమైనా భయం అవుతుందా, ఏమవుతుంది, ఏమైనా భయం ఉందా, లేదు. బిడ్డల కోసం ఎప్పుడు అన్ని మంచిదే అవుతుంది. दुनिया के लिए कुछ भी हो जाए, आपको निर्भय और हर्षित मुख हो खेल देखना है. ప్రపంచానికి ఏమైనా కానీ అయితే మీరు నిర్భయంగా హర్షితంగా ఉండి ఆటను చూడాలి. खेल में खून भी दिखाते हैं तो प्यार भी दिखाते हैं, लड़ाई भी दिखाते हैं तो अच्छी बातें भी दिखाते हैं. ఆటలో అన్నీ ఉంటుందా లేదా అంటే చంపేది ఉంటుంది, ప్రీతిని చూపిస్తారు, యుద్ధము చూపిస్తారు, మంచి మాటని చూపిస్తారు. అన్ని ఆటలు బయట ఏం జరిగినా సరే మన కోసం అన్ని మంచిది. फिर खेल में भय होता है क्या, ఆటలో ఏమైనా భయం ఉంటుందా, क्या होगा, क्या हुआ, क्या हुआ, ये सोचते हैं क्या, मज़े से बैठकर देखते हैं. ఆటను అయ్యో ఏమవుతుందో ఏమవుతుంది ఆలోచన చేస్తారా, ఆటను చాలా సంతోషంగా చూస్తారు, ఎంజాయ్ చేస్తారు ఆటను. తో ఏ भी बेहद का खेल है, ఇది కూడా చాలా పెద్ద బేహద్ ఆట. अगर ज़रा भी भय व घबराहट होगी, क्या हो गया, क्या हो गया, ऐसे तो होना नहीं चाहिए, क्यों हो गया, तो ऐसी स्थिति वाले को इफेक्ट आएगा. బాగా చెప్తారు, ఇది బేహద్ ఆట. కొంచెం కూడా భయం లేదు, భయం ఉంటే ఏమవుతుందో అట్లా అని అది కూడా మనకు ఎఫెక్ట్ అయిపోతుంది, మన స్థితి ఇది ఎఫెక్ట్ అయిపోతుంది. అందుకే భయం ఉండకూడదు. अच्छे में अच्छी स्थिति और गड़बड़ की स्थिति में खुद भी गड़बड़ आ जाएंगे. మంచిది జరిగితే స్థితి బాగుంది, ఏదైనా కొంచెం అట్లా ఇట్లా అంటే స్థితి కూడా అప్ అండ్ డౌన్ అయిపోతుంది. హల్చల్ మీ ఆ జాయింగ్, అప్పుడు హల్చల్లా వచ్చేస్తారు. అట్లా ఉండకూడదు. अच्छे में अच्छी स्थिति और गड़बड़ में गड़बड़ की स्थिति आ जाएंगे, हालचाल में आ जाएंगे. इसलिए 99 हो या 2000 हो, आपको क्या है అంటే ఏ ఇయర్ వస్తే ఏం మనకేముంది, ఇయర్ మారుతూనే ఉంటుంది. 99 వస్తే ఏమి, 2000 వస్తే ఏమి, ఏమవుతుంది. होने दो खेल, ఏమైనా ఆట జరగని, మజేసే దేఖో, ఎంజాయ్ చేసుకొని చూడండి. घबराना नहीं, భయపడకూడదు. హాయ్ ఏ క్యా హో గయా అట్లా అని సంకల్పంలో కూడా రాకూడదు. అయ్యో ఇట్లా ఏమైపోయింది అట్లా అని సంకల్పం కూడా రాకూడదు. तो सब पूछते हैं 99 में क्या होगा, कुछ होगा नहीं होगा అంటే 99లో ఏమవుతుంది అందరూ అడుగుతారు, ఏమైనా అవుతుందా లేదు, ఏం కాదా అట్లా. बाप दादा कहते हैं आप लोगों ने ही प्रकृति को सेवा दी है, खूब सफाई कर, तो उसको लंबा 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 झाड़ू दिया, साफ करो. బాగా చెప్తారు, మీరే కదా ప్రకృతికు పని ఇచ్చినారు, బాగా క్లీన్ చేయట్లా అని. పొడుగ్గా ఉండేవి బ్రూమ్ స్టిక్ కూడా ఇచ్చినారు, బాగా క్లీన్ చేయట్లా అని. చీప్ర ఇచ్చినారు, క్లీన్ చేయండి. తో घबराते क्यों हो, మరి భయం ఎందుకు, మనమే దానికి క్లీన్ చేయని చెప్పినాం, మరి భయపడేది ఏంటి. आपके ऑर्डर से वो सफाई कराएंगी तो आप क्यों हलचल में आते हो. మన ఆర్డర్ అనుసారంగానే ప్రకృతి క్లీన్ చేస్తూ ఉందంటే మన ఎందుకు హల్చల్లా వచ్చేది. आपने ही तो ऑर्डर दिया है, మనమే కదా ఆర్డర్ ఇచ్చింది. तो अचल अडोल बन मन और बुद्धि को बिल्कुल शक्तिशाली बनाए, अचल अडोल స్థితి में स्थित हो जाओ. సో మనం చాలా స్థిరంగా ఉండి మనసు బుద్ధిని
బాగా శక్తిశాలిగా చేసుకొని స్థిరతాది అనుభవం చేయాలి, స్థిరంగా ఉండే స్థితి చేసుకోవాలి. ప్రకృతి కా ఖేల్ దేఖతే చల్, घबराना नहीं. ప్రకృతి ఆట చూస్తూ పోండి, భయపడవద్దు, ఏమైనా జరగండి. आप अलौकिक हो, మన अलौकिకంగా साधारण नहीं हो. साधारण लोग हलचल में आएंगे, घबराएंगे. अलौकिक मास्टर सर्वशक्तिवान आत्माएं खेल देखते अपनी विश्व कल्याण के कार्य में बिजी रहेंगे. మన అలౌకికంగా ఉన్నాం, సాధారణ కాదు. సాధారణ మనుషులు హల్చల్లో వస్తారు, భయపడతారు. అయితే అలౌకికంగా ఉండేవాళ్ళు మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మలు ఆటను చూస్తూ కూడా విశ్వ కళ్యాణార్థ కార్యంలో బిజీగా ఉంటారు. अगर मन और बुद्धि को फ्री रखा तो घबराएंगे. मन और बुद्धि से लाइट हाउस हो, लाइट फैलाएंगे. इस कार्य में बिजी रहेंगे तो बिजी आत्माओं को भय नहीं होगा, साक्षीपन होगा. और कोई भी हलचल हो, अपनी बुद्धि को सदा ही क्लियर रखना है. क्या में बुद्धि को बिजी व भरा हुआ नहीं रखना, खाली रखना है. एक बाप और मैं तब समय अनुसार चाहे पत्र, टेलीफोन, कोई भी साधन निकले, आपके जो भी साधन निकले वो नहीं भी पहुंचते तो बाप दादा का डायरेक्शन क्लियर कैच होगा. బావ చెప్తారు, మనసు బుద్ధిలో లైట్గా పెట్టుకుని లైట్ హౌస్ అయ్యేసి లైట్ వ్యాపం చేయండి. ఈ కార్యంలో బిజీగా ఉండండి. సో బిజీగా ఉండే ఆత్మలకు భయం ఉండదు, సాక్షిగా ఉండి చూస్తారు. ఏ హల్చలైనా సరే బుద్ధిలో అది రాకూడదు. బుద్ధి క్లియర్గా ఉండాలి. ఎందుకు ఏమీ బుద్ధిలో దీని నుంచి ఖాళీగా పెట్టుకోండి, దీంట్లో బిజీ ఉండదు, ఖాళీ బుద్ధి ఉండాలి, ప్లెయిన్గా. ఒక్క తండ్రి మరి నేను. అప్పుడు ఆ సమయానుసారంగా మనకు అన్ని టచింగ్ అవుతుంది క్లియర్గా. ఒకవేళ లెటర్ రాలేదు అనుకోండి, టెలిఫోన్ సర్లేదు, ఏ సాధన సర్లేదు అనుకోండి, అయినా కూడా బాప్ దాదాది డైరెక్షన్ క్లియర్గా మనం క్యాచ్ చేయొచ్చు, బుద్ధి క్లియర్గా ఉంటే. तो ये साइंस के साधन कभी भी आधार नहीं बनाना. ఈ సైన్స్ సాధన ఎప్పుడు మన ఆధారంగా తీసుకోకూడదు. ఇదంతా లేదంటే కూడా బుద్ధిలో బాబాది డైరెక్షన్ టచ్ అవుతుంది. यूज़ करो लेकिन साधनों का आधार पर अपनी जीवन को नहीं बनाओ. భలే యూజ్ చేయొచ్చు ఇదంతా, కానీ దీని ఆధారంలో మన జీవనాన్ని చేసుకోకూడదు. कभी कभी साइंस के साधन होते हुए भी यूज़ नहीं कर सकेंगे. इसलिए साइलेंस का साधन जहाँ भी होंगे, जैसे भी परिस्थिति होंगी, बहुत स्पष्ट और बहुत जल्दी काम में आएंगे. బాగా చెప్తారు, ఈ సైన్స్ సాధనలంతా ఒక్కొక్కసారి యూజే కాదు. అందుకే ఈ సైలెన్స్ పవర్ ఏముందో, సైలెన్స్ సాధన మనం ఎక్కడ ఉంటేనే సరే, ఏ పరిస్థితిలో ఉంటేనే సరే చాలా స్పష్టంగా మరి జల్దీ పనిచేస్తుంది. మనం బుద్ధి క్లియర్గా పవిత్రంగా ఉంటేనే. లేకిన్ अपनी बुद्धि की लाइन क्लियर रखना है, समझा. అయితే మన బుద్ధి లైన్ చాలా క్లియర్గా ఉండాలి, అర్థమైందా. तो आप ही तो आह्वान कर रहे कि जल्दी जल्दी गोल्डन एज आ जाए. మనమే కదా गोल्डन एज इन्विटेशन इच्छेंगे जल्दी रानी. तो गोल्डन एज में ये सफाई चाहिए ना. गोल्डन एज రావాలంటే ఇవన్నీ క్లీన్ కావాలన్నా కదా. तो प्रकृति अच्छी सफाई करेंगे, प्रकृति बाहर क्लीन చేసేస్తుంది. तो आज के दिन संकल्प नहीं लेकिन दृढ़ संकल्प क्या लिया. బాగా ఈరోజు
సాధారణ సంకల్ప కాదైతే దృఢ సంకల్పం ఏం చేశారు. ఎకానమీ కా అవతార్ బన్నా హీ హై, పొదుపు చేసే అవతారం కావాలి. ఎకానమీ కా అవతార్, चाहे संकल्प में, चाहे बोल में, चाहे साधारण कर्म की इकोनॉमी. और दूसरा बात అంటే సంకల్పాలు కానీ మాటలు కానీ పనులు కానీ ఎకానమీ ఉండాలి, ఎక్కువ వేస్ట్ చేయదు. ఇంకొక మాట, दूसरी बात सदा बुद्धि को क्लियर रखना, మన బుద్ధిని సదా క్లియర్గా పెట్టుకోవాలి. ఈ రెండో మాట, जिसको दूसरी शब्द में बाप दादा कहते हैं सच्ची दिल पर साहेब राज. అంటే దీన్నే ఇంకో ఏం చెప్తారంటే సత్యమైన మనసు పైన సాహెబ్ రాజ్. సచ్చి దిల్, సాఫ్ దిల్, సత్యమైన మనసు, క్లీన్గా ఉండే మనసు ఉండాలి. వర్తమాన్ समय में सच्चाई और सफाई की आवश्यकता है. ఇప్పుడు వర్తమాన సమయం సత్యత మరియు క్లీన్గా ఉండేది చాలా అవశ్యం. दिल में भी सच्चाई, परिवार में भी सच्चाई, बाप से भी सच्चाई. समझा? మనసులో చాలా సత్యత ఉండాలి, పరివారం దగ్గర సత్యంగా ఉండాలి, తండ్రి దగ్గర సత్యంగా ఉండాలి. అర్థమైందా? आज के दिन कहना नहीं था लेकिन कह दिया है. వాస్తవంగా ఈరోజు బాబా ఇదని చెప్పాలి అనుకోలే, ఆయన చెప్పేశారు. బాప్ దాదా కా ప్యార్ है ना, तो ज़रा भी कमज़ोरी బాప్ దాదా देख नहीं सकते. బాబాకు బిడ్డల పైన ఎంత ప్రీతి, మన వీక్నెస్ని బాబా చూసాను కాదు. అందుకే చెప్పేశారు క్లియర్గా ఏం చేయాలని. ఒకటి ఎకానమీది అవతార్, మనసా వచ్చా కర్మన ఎకానమీ. మరి ఇంకొకటి సచ్చాయి సఫాయి, క్లీన్గా క్లియర్గా ఉండాలి. बाप दादा सदा हर बच्चे को अपने जैसे संपूर्ण देखने चाहते हैं. బాప్ దాదాకి ఎప్పుడు ఇదే ఆశ, తన సమాన బిడ్డలు సంపూర్ణంగా ఉండాలని. तो चारों ओर हलचल है, प्रकृति के प्रकृति के सभी तत्व खूब हलचल मचा रहे हैं. एक तरफ भी हलचल से मुक्त नहीं, व्यक्तियों की भी हलचल, प्रकृति की भी हलचल. ऐसे समय पर जब इस सृष्टि पर चारों ओर हलचल है तो आप क्या करेंगे? బాగుంటారు. ఇప్పుడు నలుబయటలో హల్చల్, ప్రకృతిది 5 తత్వాలు కూడా ఎక్కువగా హల్చల్ చేస్తుంది, డిస్టర్బ్ చేస్తుంది. ఒక సైడ్ ఏ సైడ్ కూడా ముక్తి ఫ్రీ లేదు, అన్ని సైడ్ నుంచి హల్చల్. ఒక సైడ్ వ్యక్తిది హల్చల్, ప్రకృతిది హల్చల్. ఇట్లా సమయంలో ఈ సృష్టిలో మొత్తం నలువైపులో హల్చలే హల్చల్. అయితే మీరేం చేస్తారు? అప్పుడు మీరేం చేయాలి? ఏం చేస్తారు? సేఫ్టీ కా సాధన్ కౌన్సా హై? ఇట్లా హల్చల్లో ఉండే టైంలో సేఫ్టీ సాధన్ ఏంటి? सेकंड में अपने को विदेही, अशरीरी व आत्माभिमानी बना लो तो हलचल में अचल रह सकते हो. అంటే ఇట్లా సమయంలో ఒక్క సెకండ్లో మనం విదేహీ అవస్థలో ఉండాలి, అశరీరి ఆత్మాభిమాని అయిపోవాలి. అప్పుడు ఈ హల్చల్ నుంచి మనం అచ్చల్ అయిపోతాం, మన మనసు స్థిరంగా అచ్చల్లా ఉంటుంది. इसमें टाइम तो नहीं लगेगा, దీంట్లో టైం కాదు కదా, సెకండ్లో అయిపోవాలి. क्या होगा? ये ट्रायल करो. 1 सेकेंड में मन बुद्धि को जहाँ चाहो वहाँ स्थित कर सकते हो. ఇప్పుడు ట్రై చేసుకోండి మీరే. 1 సెకండ్ మనసు బుద్ధిని మనం కంప్లీట్గా అశరీరి అవస్థలో స్థిరంగా పెట్టుకోవాలంటే అట్లా పెట్టుకోవాలి, ఎక్కడ కావాలో అక్కడ. బాబా కూడా డ్రిల్ చేయిస్తున్నారు. సో దేశ విదేశంలో ఉండే అందరూ తండ్రి పైన ప్రీతి, లవ్ में भी देश विदेश चारों ओर के बाप के लव में लीन आत्माओं को
सदा स्वयं को ब्रह्मचारी स्थिति में स्थित रखने वाली स्नेही आत्माएं, सहयोगी बच्चों को सदा इकोनॉमी और एक नामी को कार्य में लगाने वाले हिम्मतवान बच्चों को, सदा हालचल में भी अचल रहने वाली निर्भय आत्माओं को, सदा मौज मनाने वाली बाप के समीप रहने वाली बच्चों को याद प्यार और नमस्ते। అంటే ఈ నలువైపులా ఉండే బిడ్డలు బాబా ప్రీతిలో లీనమైపోయిన ఆత్మలు, సదా బ్రహ్మచారి స్థితిలో స్థితమై స్నేహి సహయోగి బిడ్డలు, మరి ఏకనామీ మరి ఎకానమీ దీని కార్యంలో తీసుకొచ్చే ధైర్యశాలి బిడ్డలకు, సదా హల్చల్లో కూడా అచల్ స్థితిలో ఉండి నిర్భయ ఆత్మలకు, సదా జీవనంలో ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు, సదా తండ్రికి సమీపంగా ఉండే బిడ్డలకు యాద్ ప్యార్ మరి నమస్తే చెప్తారు బాబా. మరి అందరికీ ముబారక్ ఇస్తారు, అందరికీ ప్రీతిగా మెనీ టైమ్స్ శుభాకాంక్ష ఇస్తున్నారు బాబా. మరి वरदान स्नेह और नवीनता की अथॉरिटी से समर्पित कराने वाली महान आत्माएं भव. स्नेह మరి నవీనత ది అథారిటీతో చేయించేవాళ్ళు महान आत्मा भाव. जो भी संपर्क में आए उन्हें ऐसे संबंध में लाओ जो संबंध में आते आते समर्पण बुद्धि हो जाए और कहे कि जो बाप ने कहा वही सत्य है. इसको कहते हैं संपूर्ण సమర్పణ బుద్ధి. అంటే ఎవరందరూ మన సంపర్కలో వస్తారు మన దగ్గర, వాళ్ళు సంబంధాలు వచ్చి సమర్పణ బుద్ధి అయిపోవాలి. అంటే బాబా ఏం చెప్తారో అదే రైట్ని వాళ్ళ బుద్ధిలో రావాలి, దాన్ని చెప్తారు సమర్పణ. అట్లా సమర్పణ అంటే పరమాత్మ చెప్పేదాన్ని మా బుద్ధి ఒప్పుకోవాలి. ఫిర్ ఉస్కే ప్రశ్న సమాప్త హో జాయేంగే. అప్పుడే పరమాత్మ చెప్పేది రైట్ని ఎప్పుడు వస్తుందో వాళ్ళ దగ్గర ఉండే ప్రశ్నలు అంతా సమాప్తి అయిపోతుంది. ఇది సమర్పణ. सिर्फ ये नहीं कहे कि इनका ज्ञान अच्छा है, लेकिन ये नया ज्ञान है जो नई दुनिया लाएंगे. ఇట్లా మాత్రం చెప్పకూడదు వీళ్ళ జ్ఞానం బాగుంది అట్లా. అయితే ఇది చెప్పాలి, ఇది కొత్త జ్ఞానం, దీని నుంచే కొత్త ప్రపంచం వస్తుంది అట్లా అని చెప్పాలి. తో ఏ ఆవాజ్ హో తभी కుంభకర్ణ జాగేంగే. ఎప్పుడు ఇట్లా అందరూ చెప్తారు ఈ కొత్త జ్ఞానం కొత్త ప్రపంచాన్ని తీసుకొస్తుంది, ఈ శబ్దమే కుంభకర్ణను లేపిస్తుంది. तो नवीनता की महानता द्वारा स्नेह और अथॉरिटी के बैलेंस से ऐसे समर्पित कराओ तब कहेंगे माइक तैयार हुए. तो नवीनता दी महानता द्वारा స్నేహ మరి అథారిటీ ది బ్యాలెన్స్ ద్వారా ఇట్లా సమర్పించేయించండి, అప్పుడే చెప్తారు మైక్ రెడీ అట్లా అని. స్లోగన్ एक परमात्मा के प्यारे बनो विश्व के प्यारे बन सकें. ఒక్క తండ్రికి ప్రియంగా అయిపోతే మనం మొత్తం విశ్వానికి ప్రియంగా అయిపోతాం. ఓం శాంతి. ఓహో శివ జయంతియే వచ్చేనులే, మదే సంతోషంతో పొంగెలే. శివుడే అవతరించెనులే, బాబా జన్మదినమిదే. ఎంతో ఆనందంగా ఆడుతూ పాడుతూ గడిపే ఘడియలివే.
శివుని జయంతి పర్వదినాన ఇవే హృదయాభినందనలే. తండ్రి పిల్లల జన్మదినపు ఇవే హృదయాభినందనలే. శివ పరమాత్మ జన్మదినమే ఎంతో విశేషం. అలౌకిక ఈ జన్మదినమే ఎంతో ప్రియం. మన మస్తకంలో భాగ్య సితారా ప్రకాశించే, ఆత్మిక గులాబిలా వికసించే మన స్వరూపమే. శివ పరమాత్మునితో అనంతమైన ఆనందమే పొందే, ఆనందమే పొందే. శివుని జయంతి పర్వదినాన ఇవే హృదయాభినందనలే. తండ్రి పిల్లల జన్మదినపు ఇవే హృదయాభినందనలే. శక్తిని సమర్థంగా చేసే, విశ్వ కళ్యాణ సేవలోని సఫలం చేసే, మన మనసు బుద్ధితో ప్రకాశ కిరణాలే వ్యాపింపచేసే. ముందుకు సాగాలి సత్యత స్వచ్ఛతలతోనే. మన మదిలో ఒక్క బాబానే, వేరెవరూ లేరులే, వేరెవరూ లేరులే. శివుని జయంతి పర్వదినాన ఇవే హృదయాభినందనలే. తండ్రి పిల్లల జన్మదినపు ఇవే హృదయాభినందనలే. శ్రేష్ఠ స్మృతి తిలకాన్ని ధరించి పవిత్రతా వ్రతమాచరించే బ్రహ్మచారి బ్రహ్మాచరణత సాగించాలి జీవితమే. వాక్కులో కర్మలో సంకల్పంలో పవిత్రతయే, కర్మయోగి అనుభవమే సదా పొందాలి మనమే. ఇతరులనెవ్వరినీ చూడక స్వదర్శనమే చేయగా, బ్రహ్మా బాబా సమానం అవ్వాలి శ్రేష్టంగా. బ్రహ్మా బాబా సమానం అవ్వాలి శ్రేష్టంగా. ఓహో శివ జయంతియే వచ్చేనులే, మదియే సంతోషంతో పొంగెలే. శివుడే అవతరించెనులే, బాబా జన్మదినమిదే. ఎంతో ఆనందంగా ఆడుతూ పాడుతూ గడిపే ఘడియలివే. శివుని జయంతి పర్వదినాన ఇవే హృదయాభినందనలే. తండ్రి పిల్లల జన్మదినపు ఇవే హృదయా